హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదలైతే లైక్ కామెంట్ జై బలయ బ్లాక్ బస్టర్ అఖండ తాండవం మెయిన్ ఇది కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. అఖండ తాండవం థియేటర్లలో బాలకృష్ణ సూపర్ మ్యాన్గా సూపర్ షోలు చూపిస్తున్నాడు. ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. పిల్లలు సైతం, పిల్లలు పెద్దలు మహిళా ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సీన్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది 60 కోట్లు గ్రాస్ సాధించింది నిన్న. ఈరోజు ఎంత సాధిస్తుంది అనేది లెక్కలు వస్తాయి, కొద్దిగా అయిన వల్ల లెక్కలు వస్తాయి. దానిపైన మనం చర్చిద్దాం. ఇది ఖచ్చితంగా 300 పైగా వసూలు సాధించే దిశగా వెళ్ళే చిత్రం. ఇది బాలకృష్ణ కెరియర్లోనే మరో వరుసగా 5వ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. ఈ ఎండింగ్లో, ఈ సంవత్సరం ఎండింగ్లో ఒక బ్లాక్ బస్టర్, ఈ ఇయర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది అఖండ తాండవం. బాలకృష్ణ గారి కెరీర్లో ఈ ఇయర్లో కూడా ఒక రికార్డు క్రియేట్ చేయబోతుంది. ప్రేక్షకులను చూడాలబ్బా. ఇప్పుడు ట్రోలర్ని ఇచ్చిపెట్టండి. ట్రోలర్స్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేక, బాలకృష్ణ చిత్రాలపైన జీర్ణించుకోలేక వరుస పెట్టి విజయాలు సాధిస్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేక, కొందరు జీర్ణించుకోలేక డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారు. అది మనకు తెలియమే, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ప్రేక్షకులు ఎలా ఉన్నారు? థియేటర్కి వెళ్ళండి ఒకసారి, ప్రేక్షకుల వాయిస్ వినండి. మీరు ప్రేక్షకుల తరపున వాయిస్ వినండి. ప్రతి ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి సీన్కు. వీడు ఎవరెవరు ఓవర్ యాక్షన్ అంటున్నారో ఆ సీన్లకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు, పిల్లలు సైతం, మహిళా ప్రేక్షకులు, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఒక్కొక్క సీన్ వస్తుంటే వీళ్ళు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అది ఇది అని అంటున్నారుగా. ఓవర్ యాక్షనే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ నచ్చింది ప్రేక్షకులు. ఏం బిక్తారు వీళ్ళు? ఈ ట్రోలర్స్ ఏం బిక్తారు? ప్రేక్షకులకు నచ్చింది ఓవర్ యాక్షన్, వాళ్ళకు అది నచ్చింది బాయ్, వాళ్ళకి అది నచ్చింది కాబట్టి వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఎంజాయ్కి మీరు అడ్డుపడేది ఏంటిరా బోసుడికే? ట్రోలర్స్కు చెప్తున్నా. అది వీళ్ళు ఎవరండి అడ్డుపడేందుకు? వాళ్ళు అదే కావాలనుకుంటున్నారు. బాలకృష్ణ గారి ద్వారా వాళ్ళు అదే ఆశిస్తున్నారు. బాలకృష్ణ అంటేనే ఒక సూపర్ మ్యాన్. వాళ్ళకు, ప్రేక్షకులకు, అభిమానులకు అలా క్రియేట్ చేశారు మీరు. ఆ క్రియేట్ చేసింది ప్రేక్షకులకు కూడా అదే అర్థమైపోతుంది. బోయపాటి సినిమా అన్నా కూడా బాలకృష్ణ కాంబినేషన్లో వస్తుంది అంటేనే ఒక సూపర్ మ్యాన్, సూపర్ షోగా ఉంటుంది అని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఈడేవడండి మధ్యలో ట్రోలర్స్. వీనికి ఏమవసరం అండి? ప్రేక్షకులు ఇక్కడ అభిమానులకు అవసరం. వీనికి ఏమొస్తుంది? ఇప్పుడు సినిమా మీద బురద చల్లడం. వాళ్ళ సినిమాలు ఆడటం లేదు, ఇతర సినిమాలు ఆడద్దు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సినిమాలు ఆడడం లేదు, ఇతర సినిమాలు ఆడద్దు, ఇండస్ట్రీ నాశనం కావాలి. వీళ్ళకి వాళ్ళ తాడే అసంటిది. ఫస్ట్ నుంచి వాళ్ళ మైండ్ సెటే అలాంటిది. వాళ్ళ సినిమాలు ఆడకపోతే వేరే సినిమాలు ఆడద్దు. ఇది బాలకృష్ణ వరుస పెట్టి విజయాలు సాధించడం వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. నంబర్ 1 స్థాయిలో ఇప్పుడైనా బాలకృష్ణ నంబర్ 1 స్థాయిలోనే ఉంటాడు. ఫేక్ రికార్డులు అనేది ఉండదు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫేక్ కాదు. 59 కోట్ల గ్రాస్ నిన్నది. ఇది నిజమైంది, ఒరిజినల్ రికార్డులు. ఇది ఒరిజినల్గానే ఉంటుంది. బాలకృష్ణ అంటేనే ఒరిజినల్. 300 కోట్ల పైగా వసూలు సాధించే అవకాశం ఫుల్గా ఉంది, మెండుగా ఉంది. ఏం పర్లేదు, సినిమా అయితే బ్లాక్ బస్టర్. మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు సినిమాను. ఇది ఎంత ట్రోల్స్ చేసినా, ఎవ్వడు ఏడ్చినా సినిమాను ఆపలేడు. మీరు ఆపడం ఏంద్రా బాబు? అక్కడ ప్రేక్షకులే బ్రహ్మరథం పడుతున్నారు. పిచ్చగుండ్లు కాబట్టి మీరు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు పిచ్చగుండ్లే అయిపోతారు ఆపితే. సినిమా మాత్రం బ్రహ్మాండంగా సూపర్ హిట్ దిశగా, బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. 300 కోట్ల పైగా వసూలు సాధించే ఛాన్సు. ఇది రియల్ లెక్కలతోటి, ఫేక్ లెక్కలు కాదు. ఇది రియల్ లెక్కలతోటే ఉండబోతున్నాయి. బాలకృష్ణ చిత్రాలు ఉంటాయి, రియల్గానే ఉంటాయి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను.